RTI Live News. Ask for right. పార్వతీపురంలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయటకు ప్రభుత్వం అంగీకారం తెలియజేసిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. కురుపాం ఇంజనీరింగ్ కాలేజీని పూర్తి చేయటకు ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారని ఆమె చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం స్థానిక లయన్స్ క్లబ్లో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మరియు స్థానిక ఎమ్మెల్యే విజయచంద్ర, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, కలెక్టర్ శ్యాంప్రసాద్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. నిజమైన భార్య భర్తలు ఖచ్చితంగా జబలాడుకోవాలి. నా ఉద్దేశం అయితే అంతే, ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు బాల వెలుగు అనేది విద్యార్థుల్లో చక్కనైనటువంటి విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి ఈ యొక్క మాసపత్రికను విడుదల చేయడం జరిగింది. ప్రారంభోత్సవం మరి రాష్ట్ర మంత్రివర్యుల చేతుల మీదుగా ఈరోజు నిజంగా ఇంతకంటే శుభదినం మరొకటి లేదు కాబట్టి గురు పూజోత్సవ సందర్భంగా మరి ఈరోజు నేను టీచర్గా ఉన్నది సమయం చాలా తక్కువ, జస్ట్ 1 year చేశాను టీచర్గా. కానీ ఎందుకంటే టీచర్గా ఉండేటప్పుడు ఉన్నటువంటి ఆ తృప్తి ఇంకే ఉద్యోగం లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే పిల్లలతో ఎప్పుడూ మనం కల్మషం లేని పిల్లలతో మనం ఉంటాం. ఇప్పుడు నా ఉద్యోగం ఉంది, ఈరోజు మంత్రి అవ్వచ్చు, కానీ ఎక్కడికి వెళ్తామో, ఎవరు ఉంటారో, ఎవరు కొడతారో, ఎవరు తిడతారో, చుట్టూ ఎవరున్నారో, మంచివాళ్ళో చెడ్డవాళ్ళో తెలియదు. కానీ పిల్లలందరూ దైవస్వరూపులు. ఆ ప్లెయిన్ మనసుతో ఉన్న పిల్లల్ని మనం తీర్చిదిద్దుతున్నాం. వాళ్ళకు ఖచ్చితంగా ఒక ముద్ద, మట్టి ముద్ద, అలాంటి వాళ్ళని ఒక బంగారు శిల్పంలాను తీర్చిదిద్దేది ఆ చాకచక్యం ఒక్క గురువుకే ఉంది. కాబట్టి గురువులకి నిత్యం పూజించాల్సినటువంటి విషయం ఉంది. ఖచ్చితంగా గురువులు నిత్య పూజ్యులే వాళ్ళు. కాబట్టి అలాంటి గురువుల్ని ఈరోజు మనం సత్కరించుకోవాలన్నా, సన్మానించుకోవాలన్నా అది మన పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. ఈరోజు గురువులు చూపించిన మార్గం, గురువులు చూపించినటువంటి మంచి మార్గం ఏదుందో ఆ మార్గంలోనే ఖచ్చితంగా పిల్లలు వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇందాక చెప్పినట్టుగానే టీవీలు వచ్చాయి, ఫేస్బుక్లు వచ్చాయి, వాట్సాప్లు వచ్చాయి, యూట్యూబ్లు వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి. ఇవి వస్తున్నప్పుడు పిల్లల్ని ఫోన్లకు ఎక్కువ అడాప్ట్ చేయకండి. అడాప్ట్ చేయటం వల్ల పిల్లలు ఫోన్లో ఎక్కువ టైం చూస్తున్నారు, ఫోన్లో ఎక్కువ టైం ఉంటున్నారు. మన పిల్లలవని, మన స్కూల్ పిల్లలవని. ఫోను తప్ప ఇంకో పని లేదు. పిల్లలు దానికి కొంచెం తగ్గించండి. చదువుకునే టైంలో మాత్రమే ఫోన్ ఇవ్వండి. మిగిలిన టైంలో ఫోన్ తగ్గించడం వల్ల వాళ్ళ విజ్ఞానం పెరుగుతుంది. చాలామంది పిల్లలకు కలద్దాలు రావడానికి కారణం కూడా ఫోన్లే. అలాగే పిల్లలు కూడా చాలామందికి ఇయర్ ఫోన్స్ ఒకటి పెట్టి చెవులు కూడా దెబ్బతింటున్నాయి. ఇవన్నీ కూడా మనం స్కూల్లో పిల్లలకు చెప్తూ ఉంటే బాగుంటుందని నా సూచన. అలాగే మన పాఠాలతో పాటు విలువలు కూడా నేర్పిస్తారు. ఆ విలువలు నేర్పించడంతోనే అందరూ కూడా వాళ్ళు ఎంత చక్కగా ఈరోజు అంటే